గుమగుమలాడిపోతుంది. మీకు ఇష్టమని ఇవన్నీ నేను చేసి తీసుకొచ్చానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మిర్చి. అయ్యా సూపర్, మన ఇంట్లో ఈ రోజు సూపర్ డిషెస్ వండారు. సూపర్ సూపర్. ఆహా, దీన్ని తిని ఎన్ని రోజులు అయిపోయిందో. దీన్ని తయారు చేసావే? మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? సరే, ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. ముందు లోపలికి వెళ్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. మీరేం చేస్తున్నారు? మిర్చి, ఇక్కడ చూసావా సూపర్ డిషెస్. మనం ఇక్కడికి వస్తామని తెలిసి ఇవన్నీ తయారు చేసినట్టున్నారు. ఒక మనిషిని ప్రశాంతంగా తిన్నవరా మీరు? మా గురించి బాధపడకండి, మీరు తృప్తిగా భోంచేయండి అంకుల్. తృప్తిగా ఇంకేం తింటాం? మాటలు ఆపి ముందు విషయానికి వద్దాం. తింటారని కూడా అడగలేదు. మీ ఇద్దరిని బిందుకు పిలిచినట్టుగా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇప్పుడు చెప్పారు కదా అంకుల్. విందు పూర్తి చేశాకే వెళ్తాం. అరే ఏంటి నాన్న మీరు వచ్చిన వాళ్ళని అలా డిస్టర్బ్ చేస్తున్నారు? మీరు తినండి. ఇదిగో మిర్చి, ఇది నీకు. మీరు తీసుకోండి. సరే, పిలవకుండానే లోపలికి వచ్చేసాను. కొంచెం తిని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మాకు చాలా పనులున్నాయి. కొంచెము ఎక్కువ వాళ్ళని కడుపు నిండా తిననివ్వండి నాన్న, మీరు మీ కక్కుర్తి. ఏ షించాన్, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అంకుల్ కావలసినంత ఉంది, ఎందుకు తనతో గొడవ పడతారు? తృప్తిగా తినండి. ఇకపై ఏం తృప్తులే. ఏంటో మీరు లాక్కున్నారు. యశురేన్, ఈ డిష్లన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి కదా? అవును మిర్చి. మిర్చి, డైలీ ఇటువంటి ఫుడ్ తినడం ఒంటికి మంచిది కాదు. వెజిటేరియన్ తినడమే ఒంటికి మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వెందుకు అలా చేయకూడదు? వెజిటేరియన్ డిషెస్ అన్ని బానే ఉన్నాయి, కానీ నాకు బీట్రూట్ నచ్చదు. అవునండి, నాకు మష్రూమ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దయచేసి దాన్ని వండకండి. నాకు క్యారెట్లు కూడా నచ్చవు. అవునవును, తనకి క్యారెట్లు నచ్చవు, వాటిని వండకండి. ఇదేమైనా హోటల్ అనుకున్నారా ఏంటి? మిర్చి ఆంటీ, కొంచెం రైస్ పెట్టండి. అవునండి, నాకు రైస్ పెట్టండి. తినేసేలా ఉన్నారు. ఇది ఈ కాయగూరలు తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని ముట్టుకోకండి. ఇవి నాకు కావాలి, నేను తినాలి. తీసుకోండి, కానీ ఈ సైడ్ ఉన్నది పెట్టారంటే అంతే. ఇప్పటికే మీరు బాగా మెక్కేశారు. ఇదిగో మిర్చి, నీకెంత కావాలో ముందు తీసుకో. సరే సరే, నేను ఇది తీసుకుంటాను. తినకూడదు. మీతో ఒక విషయం చెప్పాలి. ప్లీజ్, కుదరదని చెప్పకండి. ఇప్పుడేం అడగబోతున్నారు? మిగిలిన సూప్ ని మాకు ఇచ్చేయండి. ఈ సూప్ ని మేము ఒక వారం దాచుకొని తాగుతాము.